హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ డిగ్గర్. మీ అందరికీ థాట్ డిగ్గర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు మరియు పవిత్ర గ్రంథాలు, హిందూ ఆచారాలు, పండుగలు, పర్వదినాల గురించి మరియు ఈ ఆచారాల వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని అందిస్తుంది. ఈరోజు వీడియోలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరగబోయే తెప్పోత్సవాల గురించి మరియు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి సంబంధించిన దర్శనం వివరాలను తెలుసుకుందాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. తిరుచానూరు అలివేలు మంగాపురం శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు ఘనంగా జరగబోతున్నాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు ఘనంగా తెప్పోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అలవేలు మంగాపురం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు జూన్ 17 నుండి జూన్ 21 తేదీ వరకు 5 రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. ఈ 5 రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు అమ్మవారు పద్మ సరోవరంలో తెప్పలపై విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ తెప్పోత్సవాల్లో శ్రీ అలివేలు మంగమ్మ పద్మ సరోవర తీరంలో పాంచరాత్ర ఆగమ పూజలు అందుకొని భక్తులను అనుగ్రహిస్తారు. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు సంసార దుఃఖాలు తొలగి మోక్షం సిద్ధిస్తుందని చెప్తారు. పద్మ సరస్సులో బంగారు పద్మం నుండి ఆవిర్భవించిన అలివేలు మంగమ్మ శ్రీ పద్మావతి తల్లి జీవకోటికి మాతృమూర్తిగా మారి భవజలదిలో మునిగిపోకుండా రక్షించి సర్వ సౌఖ్యాలను ప్రసాదిస్తారని ఈ తెప్పోత్సవాలు అంతరార్థం. జూన్ 17 సోమవారం రోజు అనగా మొదటి రోజు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కృష్ణస్వామి, రెండవ రోజు జూన్ 18న శ్రీ సుందరరాజస్వామి, చివరి 3 రోజులు శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పలపై విహరించి భక్తులను కటాక్షిస్తారు. చివరి 3 రోజులు జూన్ 19, జూన్ 20, జూన్ 21 తేదీన పద్మ సరోవరంలోని నీరాడ మండపంలో మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు అమ్మవారికి స్వప్న తిరుమంజనం నిర్వహించనున్నారు. శ్రీ పద్మావతి అమ్మవారికి జూన్ 20వ తేదీ రాత్రి 8:30 గంటలకు గజవాహనం, జూన్ 21వ తేదీ రాత్రి 8:30 గంటలకు గరుడ వాహన సేవను నిర్వహిస్తారు. తెప్పోత్సవాలు జరిగే 5 రోజుల పాటు తెప్పోత్సవం అనంతరం ప్రతిరోజు ఆలయ మాడవీధుల్లో అమ్మవారి ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ తెప్పోత్సవాల కారణంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 5 రోజుల పాటు కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, జూన్ 21న లక్ష్మీ పూజను రద్దు చేశారు టీటీడీ. ఇలా జూన్ 17 నుంచి జూన్ 21వ తేదీ వరకు అంగరంగ వైభవంగా సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారికి వార్షిక తెప్పోత్సవాలు నిర్వహించనున్నారు. ఇప్పుడు మనం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాము. భూలోక వైకుంఠం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానాన్ని జూన్ 6 అనగా నిన్న 62,161 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,923 మంది తలనీలాలు సమర్పించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి మొక్కులను చెల్లించుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి హుండీ కానుకల విలువ నిన్న జూన్ 6న 3,35,00,000 రూపాయలు. శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు నిన్న 27 కంపార్ట్మెంట్స్లో వేచి ఉన్నారు. సర్వదర్శనం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులకు సుమారు 10 గంటల సమయం పట్టింది. ఎస్ఎస్డి టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారు 5 గంటల నుంచి 6 గంటల సమయం పట్టింది. స్పెషల్ ఎంట్రీ దర్శనం ద్వారా 300 రూపాయల టికెట్స్ తీసుకున్న భక్తులకు 3 గంటల నుంచి 4 గంటల సమయం పట్టింది. ఇవాల్టి క్విజ్ టైంలో మహాభారతానికి సంబంధించిన 6 క్వశ్చన్స్ని నేను అడగడం జరుగుతుంది. ఆప్షన్స్ని యూజ్ చేసి ఏది కరెక్ట్ ఆన్సరో గెస్ చేయండి. ఇవాల్టి మొదటి ప్రశ్న, మహాభారతంలో మొత్తం ఎన్ని పర్వాలు ఉన్నాయి? ఏ 16, బి 18, సి 12, డి 11. రెండవ ప్రశ్న, వ్యాసుడు మహాభారతాన్ని పఠిస్తూ ఉండగా లిఖించింది ఎవరు? ఏ వినాయకుడు, బి సరస్వతి, సి కుమారస్వామి, డి ఇంద్రుడు. మూడవ ప్రశ్న, భీష్ముడు యొక్క తండ్రి ఎవరు? ఏ సంతనుడు, బి వ్యాసుడు, సి బ్రహ్మ, డి విశ్వామిత్రుడు. నాలుగవ ప్రశ్న, భీష్ముడు యొక్క అసలు పేరు ఏమిటి? ఏ నకులుడు, బి దేవవ్రతుడు, సి దేవాంతకుడు, డి యుధిష్ఠిరుడు. ఐదవ ప్రశ్న, భీష్ముడు మరణాన్ని కోరుతూ శిఖండిగా ఎవరు జన్మించారు? ఏ అంబిక, బి అంబాలిక, సి అంబ, డి సత్యవతి. ఇవాల్టి చివరి ప్రశ్న, కురుక్షేత్ర యుద్ధం మొత్తం ఎన్ని రోజుల పాటు జరిగింది? ఏ 11, బి 13, సి 16, డి 18. ఈ 6 క్వశ్చన్స్ కి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్స్ కమెంట్ సెక్షన్ లో పెట్టడం జరుగుతుంది. ఒకసారి
ఒకసారి వెళ్ళి చూడండి. తెలుసుకున్నారు కదండి, ఇది ఇప్పటి వరకు టీటీడీకి సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ డిగ్గర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.